రిషి, హర్షి ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేశాక నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో బావా, నేను డిషెస్ వాష్ చేసేస్తానంది హర్షి. ఓకే అని చెప్పి డోర్స్ అన్నీ క్లోజ్ చేసి రూమ్కి వెళ్ళిపోయాడు రిషి. కాసేపు ల్యాప్టాప్లో వర్క్ చేశాక నిద్ర ఆవహించడంతో చేస్తున్న పని ఆపేసి ల్యాప్టాప్ పక్కన పెట్టి హర్షి కోసం రూమ్ బయటకు వచ్చి చూశాడు. తను ఇంకా పని చేస్తూ ఉండడంతో రూమ్లోకి వచ్చి బెడ్కి ఆనుకొని కూర్చుని తన కోసం ఎదురు చూస్తూ కళ్ళు మూసుకుని అలాగే నిద్రలోకి జారుకున్నాడు. పావుగంట తర్వాత వచ్చిన హర్షి పడుకున్న రిషిని చూసి వెయిట్ చేస్తూ పడుకుంటున్నాడని బెడ్కి ఎక్కి రిషిని అడ్జస్ట్ చేస్తూ నార్మల్గా పడుకోబెట్టి తన పక్కన పడుకొని అతన్నే చూస్తూ ఉంది. ఒత్తైన అతన్ని నల్లని జుట్టు ఫ్యాన్ గాలికి నాట్యం చేస్తుంటే ప్రశాంత వదనంతో మూసి ఉన్న కనురెప్పల మాటున ఏం కలగంటున్నాడో గాని గులాబీ రంగుకి ఏమాత్రం తీసిపోని అతని పెదవులపై చేరిన చిన్న చిరునవ్వునే ప్రేమగా చూస్తూ రిషి చెక్కిల మీద చేసి రఫ్గా ఉన్న అతని గడ్డాన్ని నిమురుతూ నువ్వెందుకు ఇంత క్యూట్గా ఉన్నావు బావా అని తన మాటలు అతను వినడానికి తెలిసిన అమాయకంగా అడుగుతుంది హర్షి. నిద్రలో తన మాట విన్నట్టుగానే అతని పెదవులపై చేరిన బ్రైట్ స్మైల్ని చూసి తన బొటన్ వేలుతో పెదవుల మీద రాస్తూ నువ్వు నవ్వితే చాలా బాగుంటావు బావా, కానీ ఎందుకే అస్సలు నువ్వు ఎప్పుడు కోపంగానే ఉంటావు అని అలిగినట్టుగా అడిగి ఈ మధ్య కాస్త నవ్వుతున్నావులే నేను చూస్తున్నా అంటూ పట్టుకుంటే అందెలా ఉన్న అతని మీసాన్ని పట్టుకొని లాగి నీ ముఖంలో కనిపిస్తున్న ఈ నవ్వు చూసి బ్రతికేయచ్చు తెలుసా అంటూనే ముందు కొంగి పెట్టబోతూ ఆగి వామ్మో ఇప్పుడు లేచాడంటే ఇంకేమైనా ఉందా, నా పని అవుట్ అనుకొని మెల్లగా వెనక్కి వచ్చి దూరం నుండి చూసుకోవడమే బాగుంది అనుకొని రిషిని చూస్తూ కళ్ళు మూసుకుంది. ఎంతసేపైనా కంటి మీద కునుకు రానంటుంటే అసహనంగా పైకి లేచి ఇందాక పడుకుంటేనేమో బావ లేపేశాడు, అప్పుడు వద్దన్నా నిద్ర వచ్చింది, ఇప్పుడు రమ్మంటే రావట్లేదు, దేవుడా ఇప్పుడు లేటుగా పడుకొని రేపు లేటుగా లేస్తానేమో అని కొన్ని బలవంతంగా కళ్ళు మూసుకుని నిద్రాదేవిని ఆహ్వానిస్తుంది. అయినా నిద్ర పట్టక అటు ఇటు కదులుతూ ఉండడంతో అమ్మో డిస్టర్బ్ చేయకు కదలకుండా పడుకో అన్నాడు రిషి. నిద్రలో కూడా బేస్ వీడని అతని గొంతు విని షాక్ అయి ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది హర్షి. పడుకునే ఉన్న రిషిని చూసి కళ్ళు మూసుకుని కూడా ఎలా చూస్తున్నాడు, సగం కళ్ళు తెరిచి చూస్తున్నాడా అనుకుంటూ ముందుకు ఒరుగుతూ రిషికి చేరువుగా వెళ్ళగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. వెంటనే అతని గుండెల మీద వాలిపోయి షర్ట్ కాళ్ళ టైట్గా పట్టుకుని కళ్ళు మూసుకుంది. అమ్ము అంటూ పిలిచాడు నిద్ర డిస్టర్బ్ చేసినందుకు. కాస్త అంత అసహనంగా తనున్న పొజిషన్ మార్చకుండా మెల్లిగా తలెత్తి రిషిని చూసింది. ఏంటి ఇంకా చిన్నపిల్లలా చేస్తున్నావు, పడుకోకుండా ఏంటి నీ అల్లరి అని చాలా వరకు కూల్గా మాట్లాడడానికి ట్రై చేశాడు. సారీ బావా అంటూ పైకి లేచి నీ నిద్ర పాడు చేయాలని కాదు, నాకు నిద్ర పట్టట్లేదు, నువ్వు పడుకో బావా, నేను నిద్ర వచ్చే వరకు సోఫాలో పడుకుంటా అని వెంటనే చెప్పి పైకి లేస్తున్న హర్షి చేపట్టుకుని వెనక్కి లాగాడు. ఫోర్స్గా లాగడంతో వెళ్ళి రిషి మీద పడింది. నోరు మూసుకుని ఇక్కడే పడుకో తన్నే చూస్తూ ఆర్డర్ వేస్తున్నట్టుగా అన్నాడు రిషి. అలాగే బావా అని చాలా ఇన్నోసెంట్గా చెప్పి రిషి నుండి పక్కకి జరిగి పడుకుని కళ్ళు మూసుకుంది. రాక్షసి నా నిద్ర డిస్టర్బ్ చేసేసింది అని తిట్టుకుంటూ తన్నే గురుగా చూస్తున్నాడు రిషి. నువ్వు ఇలా చూస్తే నాకు అసలు నిద్ర రాదు బావా, ఎందుకో కంగారుగా ఉంటుంది అంటూ కళ్ళు తెరిచింది హర్షి. పడుకోకుండా అసలు ఏంటి అర్ధరాత్రి నీ గోల అని విసుక్కుంటూ పైకి లేచాడు. అంతా నీ వల్లే బావా, ఇందాక నువ్వే లేపేశావు నన్ను అంటూ పైకి లేచి నాకు నిద్ర రావట్లేదు, కాసేపలా బయటకు వెళ్దామా అని అడిగింది. వాట్ నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా, ఈ టైంలో ఏంటి అని అరిచినట్టే అన్నాడు రిషి. నైట్ సిటీ వ్యూ బాగుంటుందట, మన ఇద్దరం సరదాగా బయటకు వెళ్ళి కూడా చాలా రోజులైంది కదా, ఇప్పుడు వెళ్దాం, కాసేపు అలా తిరిగేసి వద్దాం ప్లీజ్ అంది రిషి గడ్డం పట్టుకొని బతిమాలుతూ. తను అడిగింది చేయాలని మనసులో ఉన్న హర్షి సేఫ్టీ గురించి ఆలోచించి ఇప్పుడు వద్దు అని సున్నితంగా చెప్పాడు. ప్లీజ్ బావా నాకు ఈ రూమ్లో అసలు గాలి ఆడడం లేదు, వెళ్దాం అంటూ రిషి చేపట్టుకుని ఊపేస్తుంది. అమ్మో ప్లీజ్ ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకు అన్నాడు రిషి. అలిగినట్టుగా పుంగుమూతి పెట్టుకుని కూర్చున్న హర్షిని చూసి చిన్నప్పుడు ఐస్ క్రీమ్ కొనిపెట్టలేదని అలిగిన హర్షిలా కనిపించి తనలో ఉన్న చిరాకంతా పోయి చిరునవ్వు వచ్చి చేరింది. అమ్మో ప్లీజ్ నువ్వు ఇలా ఉంటే నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అంటూ హర్షి బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడితో ఆగకుండా ఆ ముద్దునే మొహం అంతా కంటిన్యూ చేస్తూ
మెడవంపుల వరకు వచ్చాడు. ఒక్కసారిగా రిషి చేసిన పనికి షాక్ అయి గుటకలు మింగుతూ అతను చేస్తున్న ముద్దుల దాడిని ఆపలేక తెలియని తన్మయత్వంతో కళ్ళు మూసుకుని రిషి చెంప మీద చేయేసింది. ఇద్దరికి కొత్త అయిన వింత భావమేదో ముందుకెళ్ళమని నెడుతూ వయసు ప్రభావం ఆ ఆలోచనకి మరింత ఆజ్యం పోస్తుంటే కొంచెం కొంచెంగా ఒరుగుతూ పూర్తిగా తన మీదకి చేరిపోయాడు రిషి. ఇద్దరి శరీరాల్లో నుండి వస్తున్న వేడి సెగలు ఒకరికొకరికి తెలుస్తుంటే గాలి కూడా చొరబడినంతగా ఉన్న వారిద్దరి సాన్నిహిత్యం ఎలాంటి పరిణామాలకి దారితీస్తుందో అని హర్షి మనసులో మొదలైన కంగారు రిషి మెదడుకు సందేశంగా చేరడంతో వెంటనే తను చేస్తున్న పనికి తనకే సిగ్గుగా అనిపించి సారీ అమ్ము అంటూ పైకి లేచాడు. రిషి ఫీల్ అవుతున్నాడు అనిపించి పైకి లేచి భార్యాభర్తల మధ్య ఇలాంటి విషయాల్లో సారీలు ఉండకూడదు బావా, ఎందుకంటే ఒకరిపై ఒకరికి పూర్తి హక్కు ఉంటుంది, ఇందులోనే తప్పేం లేదు, గిల్ట్ ఫీల్ అవ్వకు అంటూ అతని భుజం మీద తలవాల్చింది హర్షి. కాస్తుంటే ఇద్దరి మధ్య ఏం జరగబోయేదో ఊహిస్తేనే ఒళ్ళు కంపించినట్టయింది రిషికి. నా వల్ల అమ్మో డ్రీమ్ అన్న ఆలోచన రాగానే తన చేతుల మీదున్న హర్షి చేతులు నొక్కి పట్టుకున్నాడు. అదే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకుంటున్నాడని అర్థమై బయటకు వెళ్ళకపోయినా కనీసం మేడ మీదకైనా వెళ్ళొచ్చు కదా, పద బావా అంటూ పైకి లేచి రిషి చేపట్టుకొని లాక్కెళ్ళింది. మేడ మీదకి వెళ్ళి కూర్చున్నాక కాసేపు ఇద్దరి మధ్య మౌనం రాజ్యం వెళ్ళింది. ఒక నిమిషం కూడా సైలెంట్గా ఉండడానికి ఇష్టపడని హర్షి తనే ఆ మౌనాన్ని ఛేదిస్తూ బావా అంటూ పిలిచింది. అప్పటి వరకు ఏదో ఆలోచనలో ఉన్న రిషి చెప్పు అంటూ తన ఆలోచన నుండి బయటకు వచ్చాడు. ఇంకో 2 నెలల్లో ఎగ్జామ్ ఉంది, ఒకవేళ నేను ర్యాంక్ తెచ్చుకోకపోతే అని అడిగింది. నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదా అని అడిగాడు రిషి. కాన్ఫిడెన్స్ కాదు, కాన్సన్ట్రేషన్ మిస్ అయితే. అలా ఎందుకు అనుకుంటున్నావే, ఒకవేళ నీకు ఇక్కడ ఉండడం వల్ల కాన్సన్ట్రేషన్ మిస్ అవుతున్నాను అనిపిస్తే చెప్పు, హాస్టల్లో జాయిన్ చేస్తాను అన్నాడు వెంటనే. మాట్లాడితే ఇదొకటి అంటావు, నేను ర్యాంక్ కొట్టి చూపిస్తాను చూడు అంటూ మంగమ్మ శబ్దం చేసింది. ఇంకా 2 నెలలే ఉంది, కోచింగ్ క్లాస్లోనే కాకుండా ఇంటి దగ్గర కూడా స్టడీ అవర్స్ పెంచాలి అమ్ము, కాన్సన్ట్రేషన్ దేని మీదకి వెళ్ళనివ్వకు అని హర్షికి చెప్పి నేను కూడా ఆఫీస్ వర్క్లో బిజీ అయ్యి అమ్మని డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవాలి అని మనసులో అనుకున్నాడు. బావా, నా డ్రీమ్ నేను సాధించిన రోజు నేను ఒకటి చెప్తాను, ఇప్పుడు కూడా చెప్పొచ్చు, కానీ అప్పుడు చెప్తే నా మాటకు అర్థం ఉంటుందేమో అంది. తన వైపు చూసి చిన్నగా నవ్వి నువ్వేం మాట్లాడినా అందులో అర్థం చూడడానికే ప్రయత్నిస్తానమ్ము, నిన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడితే నా మాటల వల్ల నువ్వెక్కడ హర్ట్ అవుతావో అన్న భయం నాది, అందుకే నువ్వు కొంచెం డల్గా ఉన్నా నేను చూడలేను అన్నాడు రిషి. థ్యాంక్ యూ బావా అంటూ అతని భుజం మీద తలవాల్చి కబుర్లు చెప్తూనే నిద్రపోయింది హర్షి. నన్ను నిద్రపోనివ్వకుండా చేసి నువ్వు మాత్రం నాకంటే ముందే కళల్లో విహరిస్తున్నావా అని నవ్వుకొని తన బుగ్గల్లాగి హర్షిని అలాగే ఉంచి వెనక్కి వాలాడు. మెత్తని పరుపులు, ఏసీ చల్లదనం నిండిన గదులు ఇవ్వని స్వాంతన ఆ సమయంలో ప్రకృతి ఇస్తున్నట్టుగా పండు వెన్నెల్లో చల్లని గాలి మేనుని తాకి మనసుని మెదడులోని ఆలోచనల్ని స్థిమితపరుస్తూ ప్రశాంతతనిస్తుంటే తను కూడా వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. అతని చేతిని దిండుగా మార్చుకుని పడుకున్న హర్షి నిద్రలో మరింత దగ్గరికి జరిగి అతని గుండెల్లో గువ్వ పెట్టలా ఒదిగిపోయింది. డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చుని మౌనంగా భోజనం చేస్తున్న కుటుంబం అంత ప్రశాంతంగా ఉండడం తనకిష్టం లేనట్టు ఫ్లవర్ వాస్ బల్లున పగిలిన శబ్దం ఆ ఇంటి మొత్తం హార్మోగుతూ ప్రతిధ్వనించింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న ముగ్గురు తల తిప్పి శబ్దం వచ్చిన వైపు చూశారు. నిప్పులు కురిపిస్తున్నట్టు ఎర్రని కళ్ళతో తండ్రినే చూస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి. ఆనంద్, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అరుస్తూ పైకి లేచాడు ధనంజయ్. పిచ్చి లేకపోయినా పట్టేలా చేస్తున్నారు కదా మీ బిహేవియర్తో అంటూ ఆవేశంగా దగ్గరకు వచ్చాడు. ఆనంద్ అని కోపంగా అరుస్తూ ఇద్దరి మధ్యలోకి వెళ్ళి నించుంది సునంద అలియాస్ ఆనంద్ మదర్. అమ్మో నీకేం తెలియదు, నువ్వు తప్పుకో అన్నాడు ఆవేశంతో ఊగిపోతూ. తండ్రితో నీ ప్రవర్తన ఇలాగేనా ఉండేది, ఇలాగే పెంచానా నేను నిన్ను అంటూ కోప్పడింది సునంద. నాకు వాడంటే పడదని తెలిసి కూడా వాడి దగ్గర ఉద్యోగానికి ఎలా పంపిస్తున్నాడు మీ ఆయన, కష్టపడమని చెప్పండి. వాడంటే పడదని తెలిసి కూడా వాడి దగ్గర ఉద్యోగానికి ఎలా పంపిస్తున్నాడు మీ ఆయన
కష్టపడమని చెప్పండి పడతా. మీతో సంబంధం లేకుండా బతకమని చెప్పండి. వెళ్ళి నా చావేదో నేను చేస్తా. అంతేగాని వాడి దగ్గర పని చేయడం ఏంటి? ఎదుటి వ్యక్తికి గౌరవం ఎలా ఇవ్వాలో తెలియదు కానీ సార్ గారికి సెల్ఫ్ రెస్పెక్ట్ మాత్రం బాగానే ఉంది అన్నాడు ధనంజయ్ వెటకరంగా. నాకు నచ్చంది ఎవరు చేసినా వాళ్ళు నా రెస్పెక్ట్ కోల్పోతారు, అది ఎవరైనా అన్నాడు ఆనంద్ వేలు చూపిస్తూ. ఇదంతా చూస్తున్న ఒకరు మాత్రం జరుగుతున్న గొడవను చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ముందు కన్నా తండ్రి మాటకి గౌరవం ఇచ్చి ఎదురు చెప్పకుండా ఉండడం నేర్చుకో. ఈ ఇంట్లో ఇప్పటి వరకు నేను చెప్పిన మాటే జరుగుతుంది, ఇప్పుడు కూడా అంతే. నువ్వు రేపు రిషి ఆఫీస్లో ఇంటర్వ్యూకి వెళ్తున్నావు. మై డెసిషన్ ఈజ్ ఫైనల్ అని గట్టిగా చెప్పి వెళ్ళిపోయాడు. ధనుంజయ్. సునంద మౌనంగా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి కొడుకు చేతికైన గాయాన్ని కాటన్తో తుడుస్తూ ఉంది. తన చేతిని వెనక్కి తీసుకుని, ఈ డ్రామాలేం అవసరం లేదు అన్నాడు ఆనంద్. బిడ్డకైన గాయాన్ని చూసి తల్లి మనసు ఊరుకుంటుందా? అతని చేతిని మళ్ళీ లాగి పట్టుకొని కట్టుకట్టి మౌనంగా వెళ్తుంది. మా ఇద్దరి మధ్య గొడవైన ప్రతిసారి నువ్వెందుకు సైలెంట్గా ఉంటావు నాకు ఎప్పటికీ అర్థం కాదు మామ్. కొడుకునని ఒక్కసారైనా సపోర్ట్ చేస్తావేమో అనుకుంటా. అలాని సపోర్ట్ కోసం నీ వైపు చూసిన ప్రతిసారి నాకు నిరాశ ఎదురవుతుంది అని బాధగా వెళ్తూ ఉన్న సునందనే చూస్తూ అన్నాడు. ముందుకు అడుగు వేస్తుందల్లా ఆగిపోయి వెనక్కి తిరిగి కొడుకు దగ్గరకు వచ్చి, నువ్వు కూడా ప్రతిసారి మీ నాన్నతో గొడవ పడకుండా ఆయన ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించున్నాను. అలాగే నువ్వు నా సపోర్ట్ కోసం చూసే ముందు మీ నాన్నని ఎదిరించి నువ్వు మాట్లాడుతున్న ప్రతిసారి నా తల్లి మనసు ఎంత బాధపడుతుందో కూడా ఒకసారి ఆలోచించు. ఏ తండ్రి బిడ్డ సంతోషాన్ని కాకుండా మరేది కోరుకోడు. మీ నాన్న ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తారు. ఈ ఒక్కటి నాకు తెలుసు. నువ్వు కూడా ఎప్పుడో జరిగిపోయిన దాన్ని తలుచుకుంటూ నీ భవిష్యత్తుని నాశనం చేసుకోకు. ఆవేశం అనర్థాలకి దారితీస్తుంది. ఆలోచన మంచి వైపు అడుగులేసేలా చేస్తుంది. నీ ఆలోచనల మూర్ఖంగా కాకుండా నలుగురికి ఉపయోగపడేలా ఉండాలి. ఒక తల్లిగా నా కొడుకు ఉన్నత స్థానంలో నలుగురితో గౌరవించబడేలా ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు నా కోరిక తీరుస్తావా ఆనంద్ అని అతని కళ్ళలోకి చూస్తూ అడుగుతుంది సునంద. తల్లి మాటల ప్రభావం అతని మెదడుపై గట్టిగానే పడడంతో అదే ఆలోచనలో తన రూమ్ వైపు వడివడిగా అడుగులేసుకుంటూ వెళ్ళిపోయాడు. భోజనం కంప్లీట్ చేయకపోవడంతో భర్త కోసం పాలు వేడి చేసి తీసుకెళ్ళింది సునంద. ఆమె గదిలోకి అడుగు పెట్టడం గమనించి, ఏమంటున్నాడు వాడు అని అడిగాడు. వాడు వెళ్తాడు అని నవ్వుతూ చెప్పి గ్లాస్ టేబుల్ మీద పెట్టింది. ఇందాకేగా అంతలా ఎగిరాడు, 10 నిమిషాల్లో ఏం చెప్పి మార్చావు వాడి మనసుని అని అడిగాడు గ్లాస్ తీసుకుని నోటి దగ్గర పెట్టుకుంటూ. తల్లిగా 4 మంచి మాటలు చెప్పాను, విన్నాడు, అర్థం చేసుకుంటాడు. అంత నమ్మకం ఏంటి కొడుకు మీద? లేక నీ మాటల మీద? బెడెక్కి వెనక్కి వాళ్తున్నదల్లాగి నా కొడుకు మీదే అని కాస్త గర్వంగానే చెప్పి, వాడు నా మాట వింటాడన్న నమ్మకం నాకుంది అంటూ పక్కకు తిరిగి పడుకుంది. ఇంటర్వ్యూకి వెళ్తాడు సరే, వాడి తల పొగరుతో కావాలని సెలెక్ట్ కాకుండా చేసుకోడు కదా. అసలే ఆ రిషి చాలా స్ట్రిక్ట్ అన్నాడు ధనంజయ్ పాలు తాగి గ్లాస్ పక్కన పెడుతూ. దానికి ఆన్సర్ ఇందాకే చెప్పేశాను. మీరు కూడా ఎక్కువ ఆలోచించకుండా పడుకోండి. రేపు కోర్టులో కేసు వాయిదా ఉంది, త్వరగా వెళ్ళాలి అని చెప్పి దుప్పటి కప్పేసింది అని నిట్టూర్చి తను కూడా లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు. అదే ఇంట్లో ఇంకొకరు, ఆహా ఈరోజు డిన్నర్ లేకపోయినా పొట్ట ఫిల్ అయిన ఫీలింగ్. అన్నయ్య నాన్నతో ఆ రిషి గురించి గొడవ పడుతుంటే వినడానికి ఎంత హాయిగా ఉందో అని సంబరపడిపోతూ ఉంది మిస్ శూర్పణఖ అలియాస్ అంకిత. సూర్యకిరణాల వెలుగు మొహం మీద పడడంతో మెలకు వచ్చింది హర్షికి. రిషి చేతుల్లో బందీ అయిన తనని తాను చూసుకుని రాత్రంతా మేడ మీదే ఉన్నామన్న విషయం శూర్పణఖకి స్ఫురణకి వచ్చి ఇంకా నిద్రలేవని రిషికి గుడ్ మార్నింగ్ బావా అని విష్ చేసి అతని నుదుటిన ముద్దు పెట్టి పైకి లేచి కూర్చుంది. రిషి చేతి మీద తను తలపెట్టిన చోట ఎర్రగా కంది ఉండడంతో అతని చేతిని పట్టుకొని స్ట్రెచ్ చేస్తూ ఉంది. ఇట్స్ ఓకే అమ్మో అంటూ చేతిని వెనక్కి తీసుకుని తన వడిలో చేరిపోయాడు రిషి. అతని తల నిమురుతూ, బావా కాలేజ్కి టైం అవుతుంది, నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళాలి, వంట కూడా చేయాలి. అసలే చారుని అడిగి రెసిపీస్ చేస్తున్నా, బోల్డంత వర్క్ ఉంది ప్లీజ్ అంటూ లేవమన్నట్టుగా బతిమాలుతుంది.
ఆఫీస్ అనగానే ఈరోజు ఆనంద్ వస్తాడన్న విషయం గుర్తు రాగానే లేచి కూర్చున్నాడు రిషి. నేను ఫ్రెష్ అయ్యి వంట చేస్తాను, నువ్వు వర్కౌట్ చేసుకో బావా అని చెప్పి కిందకి వెళ్ళింది. లైఫ్లో నీ మొహం చూడకూడదు అనుకున్నాను, మళ్ళీ ఎందుకు వస్తున్నావురా నా లైఫ్లోకి అంత అసహనంగా చేతిని నేల మీద కొట్టి లేచి కిందకి వెళ్ళాడు.